పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా కరాచీలో జరిగిన మ్యాచ్లో పెషావర్ జల్మీ తరపున ఆడుతూ బాబర్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను సాధించడానికి బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్లు మాత్రమే అవసరం కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డ్ వెస్టిండీస్ దిగ్గజ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 343 ఇన్నింగ్స్ లో 12,000 పరుగుల మార్కును చేరుకున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 360 ఇన్నింగ్స్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి బాబర్ ఆజం అగ్రస్థానంలో నిలిచాడు. కాగా టీ20 ఫార్మాట్ లో 12,000 పరుగుల క్లబ్ లో చేరిన రెండో పాకిస్తాన్ బ్యాటర్ గా బాబర్ గుర్తింపు పొందాడు. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ పాక్ తరపున ఈ ఘనత సాధించి తొలి ఆటగాడిగా ఉన్నాడు. కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు అందుకోవడానికి బాబర్ కు కేవలం 13 పరుగులు అవసరం కాగా జల్మీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే దీన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన బాబర్ కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. మరో ఆటగాడు కుషాల్ మెండిస్ తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 191 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. బాబర్ మెరుపులతో పెషావర్ జల్మీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కరాచీ కింగ్స్ జట్టు చేతులెత్తేసింది. పెషావర్ బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పెషావర్ బౌలర్లు ఇఫ్తికార్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీం 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.